ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైభవంగా ఆనందవల్లి సమేత అగస్తీశ్వరుని కళ్యాణోత్సవం. తొండవాడలో విశేషంగా వార్షిక బ్రహ్మోత్సవం. శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణ సమయంలో అభిషేకాలు. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో గ్రహణానంతర పూజలు. గరుడ వాహన సేవలో లక్ష్మీ నరసింహుని విహారం. నెల్లూరు జిల్లా వేదగిరిలో పౌర్ణమి ఉత్సవం. శ్రీకాకుళంలో శ్రీ వెంకటేశ్వరునికి అభిషేకం. శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ఓరుగల్లు వాసుల నీరాజనం. తిరుపతికి సమీపంలోని తొండవాడలో కొలువైన శ్రీ అగస్తీశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం సాయం సంధ్య వేళలో ఆది దంపతుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో నవంబర్ 2వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచుపై వెంచేపు చేసి వాహన మండపం నుండి ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలో ముచ్చటగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను విశేషంగా నిర్వహించిన తర్వాత వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆనందవల్లి సమేత అగస్తీశ్వర స్వామి వారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా పూర్తి చేశారు. గ్రహణం సమయంలో తెరిచి ఉంచి పూజలు నిర్వహించే విశిష్ట దేవాలయం శ్రీకాళహస్తీశ్వర ఆలయం. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున చంద్రగ్రహణ సమయంలో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ముందుగా ప్రాంగణంలో అర్చకులు కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి అభిషేకం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. వందలాదిగా భక్తులు ఆలయానికి విచ్చేసి గ్రహణ సమయంలో శ్రీకాళహస్తీశ్వరుని సేవించి పులకితులయ్యారు. నెల్లూరు జిల్లా పెన్నా నది దక్షిణ తీరాన వేదగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. పౌర్ణమి శుభవేళ అర్చకులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని పూలమాలలు, బంగారు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై ఆశీలన చేశారు. భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీల నడుమ స్వామివారి గరుడోత్సవం కన్నుల పండుగగా సాగింది. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో గ్రహణానంతర పూజలు వేడుకగా జరిగాయి. 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఆలయ తలుపులు మూసివేశారు. అనంతరం ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులు తెరిచి గ్రహణానంతరం పూజలు జరిపారు. అమ్మవారికి స్నపనాభిషేకం, ఖడ్గమాల పూజలు జరిపి భక్తులను దర్శనానికి అనుమతించారు. శ్రీకాకుళం డీసీసీబీ కాలనీలోని శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాక్షిక చంద్రగ్రహణానంతరం ఆదివారం ఉదయం సంప్రోక్షణ చేశారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్టును, ఉత్సవ మూర్తులను, ఉపాలయాలలో కొలువైన శ్రీ లక్ష్మీదేవి, గోదాదేవి అమ్మవార్లను శుద్ధి చేసిన అనంతరం పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకరణ చేసి పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలతో ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. రాహుగ్రహస్థ చంద్రగ్రహణ దోష నివారణార్థం భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లను అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. వరంగల్లోని దత్తక్షేత్రంలో ఆశ్వయుజ బహుళ పాడ్యమి ఆదివారాన్ని పురస్కరించుకుని దత్తాత్రేయ స్వామికి తైలాభిషేకం నిర్వహించారు. గర్భాలయంలో త్రిమూర్తి స్వరూపుడిగా కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామి మూల విరాట్టుకు అర్చక స్వాములు ఆదివారం వేకువజామునే వేదమంత్రోచ్చారణలతో తొలుత తైలాభిషేకం నిర్వహించి అనంతరం పంచామృతాలతో ఆగమోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారిని పట్టు పీతాంబరాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి అర్చనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. సనాతన ధర్మానికి పట్టం కట్టే అతిపెద్ద హైందవ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. మన ఆచార వ్యవహారాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే టీటీడీ కలియుగ దైవం చెంత అతిథి మర్యాదలతో సదా భక్తుల సేవకు అగ్రతాంబూలమిస్తుంది. అటువంటి సభక్తిపూర్వక కైంకర్యమే నిత్యాన్నదాన వితరణ. బ్రహ్మస్వరూపమైన అన్నదాన యజ్ఞంలో సహృదులైన దాతల పాత్ర ఉత్తమోత్తమైనది. ఈ క్రమంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న భవనంలో దాతలకు ఒక్కరోజు అన్నదాన పథకానికి మక్కువతో విరాళాలను అందిస్తున్నారు. ఆ విశేషాలు మీకోసం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ సమస్త సృష్టిలో ప్రాణజీవులన్నీ అన్నజీవులే. ఆయా జీవులు వాటికి తగిన ఆహారం స్వీకరించడంతో ప్రాణశక్తిని పొందుతాయి. అంటే అన్నం ప్రాణంతో సమానం. అన్నదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే. అందుకే అన్నదాత సుఖీభవ అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇంతటి ప్రశస్తమైన అన్నదాన యజ్ఞం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దివ్య చరణాల చెంత నిరంతరాయంగా జరుగుతోంది. సకల వేదాలు, సర్వశాస్త్రాలు, అన్ని ఉపనిషత్తులు అన్నదానంకు మించిన దానం లేదని తెలుపుతున్నాయి. అందుకే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి తరలివచ్చే భక్తులందరూ ఆ స్వామివారి అన్నప్రసాదాలను స్వీకరించాలనే సంకల్పం నుండి ఆవిర్భవించినదే శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టు. ఈ ట్రస్టు ద్వారా నిత్యం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 కంపార్ట్మెంట్లు, వెలుపల బయట క్యూలైన్లు, పిఏసి 4, పిఏసి 2, అలిపిరి నడక మార్గంలోని గాలిగోపురం, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్స్, హృయాస్పత్రి, స్విమ్స్, మెటర్నటీ ఆసుపత్రి, బర్డ్ ఆసుపత్రి, ఎస్వి ఆయుర్వేద ఆసుపత్రి, గోవిందరాజస్వామి 2, 3 సత్రాలు, తిరుచానూరు అన్నప్రసాద భవనంలో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఈ సత్కార్యానికి వదాన్యులైన ఎందరో భక్తుల చేయూత కూడా తోడవటంతో టీటీడీ అన్నప్రసాద వితరణ యజ్ఞం అప్రతిహాతంగా కొనసాగుతోంది. ఈ ట్రస్టు ద్వారా సహృదయులైన ఎందరో దాతలు తిరుమలలో అన్నప్రసాద వితరణకు విరాళాలను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరోజు అన్నప్రసాద వితరణకు విరాళ పథకాన్ని 2018వ సంవత్సరం మే 19వ తేదీ 33 లక్షల రూపాయలతో ప్రారంభమైన ఈ పథకం నిరంతరాయంగా కొనసాగుతోంది. కాగా నిత్యావసర వస్తువులు ధరలు పెరగడంతో టీటీడీ ఈ ఒకరోజు విరాళం మొత్తాన్ని 38 లక్షలకు పెంచింది. ఈ పథకం ద్వారా దాతలు ఒకరోజు శ్రీవారి భక్తులకు అన్నప్రసాద వితరణకు అయ్యే మొత్తం 38 లక్షల రూపాయలను విరాళంగా అందించి స్వయంగా వారే వడ్డించవచ్చు. అలాగే ఒకరోజు అల్పాహార వితరణకు 8 లక్షల రూపాయలను విరాళంగా అందించవచ్చు. ఇంకా ఒక్కపూట అన్నప్రసాద వితరణకు దాతలు 15 లక్షలను విరాళంగా అందజేయవచ్చు. ఈ పథకం ద్వారా ఆయా రోజుల్లో విరాళం అందించిన దాతల పేర్లను మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న భవనంలో ప్రదర్శిస్తారు. జగత్తును పరిపాలించే శ్రీనివాసుడి పాదాల చెంత ఆ స్వామివారి మెండైన ఆశీర్వాద బలంతో అత్యంత గొప్పదైన అన్నదాన యజ్ఞంలో భక్తులు విరాళాలనిచ్చి భాగస్వాములవ్వడమే కాకుండా ఒకరోజు అన్నదాన విరాళ పథకానికి చేయూతనందించి స్వయంగా శ్రీవారి భక్తులకు వడ్డించడం మహద్భాగ్యం. అన్నదాత సుఖీభవ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో
మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ మంత్రాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అభిషేకం జరిగింది. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వరునికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి పూలమాలలతో చక్కటి అలంకరణ చేసి నివేదన, హారతి అందజేశారు. ఆరోగ్య ప్రదాత సహస్రకిరణధారి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి అభిషేక సేవ వీక్షణంతో భక్తులు పులకితులయ్యారు. తిరుచానూరు క్షేత్రంలో పుష్కరిణి ఎదురుగా కొలువుదీరిన శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ప్రతి ఆదివారం అభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆదిత్యుని దర్శించిన, అభిషేకాన్ని వీక్షించిన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భక్తులు ఆదిత్యుని అభిషేక ద్రవ్యాలు దర్శించుకొని తన్మయులయ్యారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శివకుమార్ రెడ్డి, మాది గాజులమణ్యం గ్రామం. ఇక్కడ ప్రతి ఆదివారము సూర్యనారాయణ స్వామికి అభిషేకం జరుగుతుంది. చాలా విశిష్టమైన రోజు. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ జరిగే అభిషేకానికి భక్తాదులు చాలా విరివిగా వచ్చి వారి యొక్క అభిషేకాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులు అవుతారు. కాబట్టి ఎవరికైనా కొన్ని సమస్యలు కానీ గ్రహపీడాలు కానీ ఉన్నవాళ్ళంతా కూడా ఈ అభిషేకాన్ని చేసుకుంటూ ఉంటారు. కాబట్టి భక్తాదులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత అభిషేక అనంతర దర్శనం ఉంటుంది. ఆ అనంతర దర్శనానికి కూడా భక్తాదులు విచ్చేసి వారు అభిషేక అనంతర దర్శనాన్ని కూడా పొందొచ్చు. తర్వాత అలంకరణ తర్వాత మళ్ళా కంటిన్యూషన్గా స్వామివారికి దర్శనం ఉంటుంది. అందరూ కూడా ప్రతి ఆదివారము సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు మరి ఆరోగ్యం బాగా ఉంటుందని చెప్పి కూడా మన పూర్వీకులు చెప్పడం జరిగింది. నమో వెంకటేశాయ. నా పేరు భాస్కర్ నాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రోటోకాల్. నేను దాదాపుగా 1995 నుంచి నేను సూర్య దేవాలయానికి వస్తున్నాను. ఆదిత్య హృదయంతో పాటు నవగ్రహ స్తోత్రము అలాగే సూర్యాష్టకం పట్టించుకుంటూ ఇప్పుడు నాకు 61 సంవత్సరాలు. ఈ సూర్యదేవుని యొక్క మహిమ వల్ల నాకు ఆరోగ్యం ఎటువంటి ఇది లేకుండా ఈరోజు కూడా నేను ఈ సూర్యదేవుని యొక్క ఆశీస్సుల వల్ల తిరుమల కొండ 40 నిమిషాల్లో ఎక్కగలను. అది ఈ స్వామిలో ఉన్నటువంటి మహిమ. మన పద్మావతి అమ్మవారి కొలనుకు ఎదురుగా, అంటే ఈ పద్మావతి అమ్మవారు కొలంలో ఉద్భవించేని కారణభూతుడైనటువంటి శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీ సూర్యదేవ మహాదేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ నమో వెంకటేశాయ. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రం శబరి స్మృతి యాత్రలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
రామయ్యపై శబరికి ఉన్న అచంచల భక్తి విశ్వాసాలకు చిహ్నంగా ఏటా ఆశ్వీజ పౌర్ణమి పర్వదినాన భద్రాచల పరిసర ప్రాంతాల్లోని గిరిజనులు స్మృతి యాత్రను అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీతారామచంద్ర స్వామి ఆలయ ఆవరణలోని చిత్రకూట మండపం నుండి గిరిజనుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో శబరి స్మృతి యాత్ర ఘనంగా జరిగింది. అనంతరం చిత్రకూట మండపంలో నిర్వహించిన సీతారాముల నిత్య కళ్యాణోత్సవంలో గిరిజనులు పాల్గొని వివిధ రకాల ఫలాలను సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. కడప నగరం రామాంజనేయపురంలో నెలవైన శ్రీ సర్వేశ్వర ఆశ్రమంలో చండీ హోమం జరిగింది. పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి పూజలు జరిపి శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం కలశ పూజ, స్వస్తి వాచనం, నవగ్రహ జపం, అగ్ని ప్రతిష్టాపన జరిపి చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. వరంగల్ నగరంలోని మహాలక్ష్మి ఆలయంలో చండీ యాగం ఘనంగా జరిగింది. పూర్ణిమను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి మూలమూర్తికి విశేష ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు జరిపారు. తరువాత ఆలయ ఆవరణలోని యాగశాలలో చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. విశాఖ మహానగరంలోని సుప్రసిద్ధ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో వాల్మీకి జయంతిని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా సకల దేవతా స్వరూపం గోవుమాతలకి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేశారు. తరువాత వాల్మీకి విరచిత సంపూర్ణ రామాయణ గ్రంథాన్ని, అలాగే సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి ఉత్సవమూర్తులను పల్లకీపై కొలువుదీర్చి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఆపై వాల్మీకి మహర్షి చిత్రపటాన్ని ఆసనంపై ఉంచి తులసి దళార్చన నిర్వహించి హారతలు సమర్పించారు. రాముడు రాఘవుడు రవి పులుడితడు, భూమి జగపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి పులుడితడు, భూమి జగపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి పులుడితడు. నెల్లూరు మూలాపేట శంకరమఠంలో నెలవైన శ్రీ కామాక్షి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవాలయంలో చండీ యాగం నిర్వహించారు. ప్రజలు సుఖశాంతులతో విలసిల్లాలని కోరుతూ ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమి నాడు చండీ హోమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన తరువాత చండీ హోమం జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో రథోత్సవం వేడుకగా జరిగింది. ఆలయంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం జరిపారు. స్వామివారికి సకల సుందరంగా అలంకరణ చేసి ముచ్చటైన రథంపై వేంచేపు చేశారు. ప్రత్యేక అర్చనలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించినా, చెట్టుకు కట్టి మందలించినా
అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడిలాగా మారి మారాం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆశ్రయమిచ్చి ఆకలిదప్పుడు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరి కోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.